everyone. Myself, I am Roshna. I am studying in 10th class. I am from Triveni School. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇది 80th ఇండిపెండెన్స్ డే. ఐ ఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ది సాల్ట్ సత్యాగ్రహాస్. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ మన వస్తువులే మనకి అమ్మేవాళ్ళు, సాల్ట్ అవన్నీ. కాకపోతే గాంధీజీ ఏమనుకున్నాడంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఏంటి, మనది మనమే ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళు మన దేశంకి వచ్చి ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి ర్యాలీ చేశారు. శబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ర్యాలీ చేసి సాల్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, ఇది మన దేశం అయినప్పటికీ వాళ్ళ సాల్ట్ వస్తుంది అని చెప్పేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి గాంధీ అనుకున్నాడు. అక్కడ శబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సాల్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. అప్పటి వరకు అంతా మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని తీసుకునే వాళ్ళము. దాని తర్వాత గాంధీజీ ఇది చేసిన తర్వాత అప్పటి నుంచి మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది మన ఇండిపెండెన్స్కి ఒక కారణం అయ్యింది. థ్యాంక్ యూ. నా పేరు సంజన. ప్రస్తుతం నేను త్రివేణి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మహిళలు స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారో చెప్పబోతున్నాను. అప్పట్లో మహిళలని అభద్రతా భావంతో ఇంట్లో నుంచి బయటకి రానిచ్చేవారు కాదు. కానీ మన భారతీయ మహిళలు ఎంతో ధైర్యంతో బయటకి వచ్చి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే చాలా ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అందులో ముఖ్య పాత్ర వహించిన వారు సరోజినీ నాయుడు, అలాగే అరుణ, ఆసిఫ్ అలీ మొదలైన వారు. ధన్యవాదాలు. నా పేరు అంజన. నేను త్రివేణి టాలెంట్ స్కూల్లో 10వ తరగతిలో చదువుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినం శుభాకాంక్షలు. మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం మన కోసం పాటుపడిన వాళ్ళని, మన కోసం కృషి చేసిన వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. వారిలో బాగా ప్రసిద్ధి పొందిన వారు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ప్రసిద్ధి పొందకుండా మన కోసం త్యాగం చేసి చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వారిని గుర్తు తెచ్చుకోవడం కూడా చాలా ముఖ్యం. వారు ప్రసిద్ధి పొందకపోయినా కూడా మన కోసం త్యాగం చేశారు. వారి జీవితం మన కోసం అన్నట్లుగా వారు త్యాగం చేసినందుకు వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకోవాలి. మన భారతదేశానికి ఎంతో గొప్ప హిస్టరీ ఉంది. దాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఈ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ. I'm studying in class 5. ఇండిపెండెన్స్ డే భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15న ఏర్పడింది. బ్రిటిషు వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశానికి వర్తక వ్యాపారం చేయడానికి వచ్చారు. మన సహజ వనరులను దోచుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం. శుభాకాంక్షలు. నా పేరు జుహికా. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశానికి వచ్చి వర్తక వ్యాపారం చేయడానికి వచ్చారు. కానీ మన సహజ వనరులను, సంపదను దోచుకోవడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఈస్ట్ ఇండియా అనేది ఒక ఇంగ్లాండ్ దేశానికి చెందిన పెద్ద వర్తక వ్యాపార సంస్థ. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత రద్దయింది.